సార్ నమస్తే అండి. ఇప్పుడు చూసుకుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్లతో పెట్టిన మీటింగ్లో ఇక్కడి నుంచి జగన్ 2.0 చూస్తారు అని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? సో అధికారం పోగొట్టుకొని పిచ్చి ప్రేలాపనలో పేలటం తప్ప 2.0 అంటే అతను చెప్పే 2.0 అంటే అతను చెప్పేది ఏంటంటే దాచుకోండి దోచుకోండి అనే సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి ఇప్పుడు అవకాశం లేదు. అధికారం పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు నాయకులు కూడా ఒక్కొక్కరు మొత్తం కూడా పార్టీకి దూరం అయిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు తప్ప ఉమ్ము ఇస్తే ఆకాశం ఏమవుతుందో అలాంటి పరిస్థితిలో అతను ఉన్నాడు తప్ప అతను ఏమీ చేయలేడు. ప్రజలకు ఏం చేయలేడని తెలిసే 160 సీట్లు ఈరోజు ఏదైతే భాగస్వామ్య పక్షాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈరోజు అధికారంలో ఇచ్చి మనకి ఈరోజు మన అధికారం చేపట్టాం మనం. సో అతనికి 11 సీట్లు ఇచ్చి అతను ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారంటే ఒక్కసారి అతను ఆలోచించుకోవాలి. అంటే దీన్ని బట్టి చూసుకుంటే కనుక ఇటు కార్యకర్తలు కానివ్వండి వాళ్ళ నాయకులు రెచ్చగొట్టే ప్రేలాపన ఏం చేస్తా అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు ఒకటి అభివృద్ధి, 2 సంక్షేమం అనే నినాదంతో ఈరోజు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఈరోజు మనం ముందుకెళ్తా ఉన్నాం. దాన్ని చూసి వారవలేక ఎక్కడా కూడా ఎటువంటి గొడవలు కానీ అసాంఘిక సంఘటనలు కానీ జరగని పక్షంలో ఏదో ఒక రకంగా ఒక రాజకీయ అలజడి సృష్టించాలనే ఉద్దేశంతో కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం తప్ప దీంట్లో ఎటువంటి నిజం కూడా లేదు. చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారేమో ప్రతిపక్షంలో ఉన్న టైంలో ఎన్ని దాడులు చేసినా కానీ నేను ఊరుకోనని చెప్పినప్పుడు, కానీ అధికారంలో వచ్చినప్పుడు కూడా చాలా సైలెంట్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈయన ప్రతిపక్షం నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. ఎందుకు యాక్షన్ తీసుకెళ్ళిపోతున్నారు? సో ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్కడక్కడ కొన్ని ఏరియాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే మనం అధికారంలోకి వచ్చినా కానీ ఇంకా మనం ఓర్పుతోటి సహనంతో ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, వాళ్ళని ప్రతిపక్షం కూడా హోదా కూడా లేకుండా ప్రజలు చూశారు. మనకి అధికారం కట్టబెట్టి మనం మంచి చేస్తాను ఉద్దేశంతో మనకి అధికారం కట్టబెట్టారు. కాబట్టి వాళ్ళు ఎక్కడైనా సరే ఎట్లాంటి అసాంఘిక కార్యక్రమాలకి వాళ్ళు పాల్పడ్డా కానీ మనం సహనంతో ఓర్పుతోటి మనం ముందుకెళ్దాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రం ఎంతో వెనకబడిపోయింది. సో ఈ రాష్ట్రం ముందా లేకపోతే మనకి పార్టీ ముందా లేకపోతే తర్వాత ఏది ముందని చెప్పానంటే ఖచ్చితంగా రాష్ట్రమే ముందని చెప్పిన ఒక నినాదంతో మనం ముందుకెళ్దాం తప్ప కొంచెం కార్యకర్తలు సంయమనం పాటించండి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు మా అందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. అంటే ఇప్పుడు పండగ తర్వాత నేను జనంలో ఉంటాను, జనంలోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుంటానని చెప్పిన ఆయన పండగ అయిపోయిన నెల రోజుల దగ్గరికి కావస్తూ ఉంది. అయినా కానీ జనంలోకి వెళ్తే సరైన క్లారిటీ అన్నది లేదు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే పరదాలు కట్టుకుని రోడ్డు మీద తిరిగారు. ఇప్పుడేమో జనాల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుంటానని అంటున్నారు. దానికి ఎంతవరకు చూడొచ్చు అంటారు? అదేనండి, ఇంకా నాకు ఆయనకి తెలిసి పబ్జీ గేమ్ మీద బోరు కొట్టు ఉంటుంది. ఎందుకంటే ఆయనకు అధికారం ఇచ్చినప్పుడు పబ్జీ ఆడుకుంటా ఇంట్లో కూర్చొని సలహాదారులు పెట్టుకొని ఆ రోజు అధికారం ఇచ్చినప్పుడు ప్రజలను పట్టించుకోకుండా పరదాలు కట్టుకొని పరదాల చాటును కూడా ఆయన ప్రయాణం చేసేవాడు ఎక్కడ కూడా. అంటే ప్రజల్లోకి ఏ రోజు కూడా రావడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఈ రోజు ఏంటంటే ఆ పబ్జీ మీద విరక్తి కలిగి 2.0 అదే చెప్తున్నాను కదా, దాచుకోవడానికి దోచుకోవడానికి కూడా ఎక్కడ కూడా అవకాశం లేదు. ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒక్కొక్కరు మొత్తం కూడా చేజారిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో మనం ఇలా ఉంటే లాభం లేదు. ఏదో ఒక రకమైన రాజకీయ అలజడి సృష్టించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజల్లోకి రావాలి, ఏదో ఒక రకంగా వైషమ్యాలు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అతను ప్రజలకు రావాలని చెప్పి అనుకుంటున్నాడు. అంటే ముఖ్యంగా ఒకటే మాట అంటూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, తెలుగుదేశం నాయకులు కానివ్వండి, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, మంచి చేయని వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి సరైన సమాధానం చెప్తాను, ఇక్కడ నుంచి జగన్ వేరు ఇప్పుడు జగన్ వేరు అని మేము దాని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాం కదా. సో అదేనండి, జగన్ అంటే ఏంటో ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. ఆయన ఒక పిచ్చి పరాకాష్ఠకి చేరింది. ఆయనకు అధికారం ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడనేది కూడా ప్రజలందరూ కూడా గమనించారు. ఇంకేం చేయాలో అర్థం కాక ప్రజల్లో ఒక రాజకీయ అలజలు సృష్టించి ఏదో రకంగా మళ్ళీ తన్ని మర్చిపోతున్నారు. తన ఉనికిని కాపాడుకోవడానికి తన ప్రయత్నం చేస్తున్నాడు తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవాలు కూడా లేవు. చూసుకుంటే వైసీపీలో ఉన్న బడా నేతలు, పెద్ద నేతలందరూ కూడా ఒక్కొక్కరు విడిపోతున్న పరిస్థితి, కొందరైతే కొంత సైలెంట్గా ఉంటున్న పరిస్థితి. ఎందుకంటారు? అదేండి, వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఇతని ద్వారా ఇంకా భవిష్యత్తులో కూడా ఏదీ చేయలేము, ఇతనితోటి రాజకీయ భవిష్యత్తు అనేది ఉండదు. ఎందుకంటే అతనికి అధికారం ఇచ్చి ఆ రోజు మనం ఇన్ని సీట్లు కట్టబట్టి ప్రజలు మ్యాండేట్ ఇస్తే అతను ఏది కూడా నిరూపించుకోలేకపోయాడు, ప్రజల విశ్వాసం కోల్పోయాడు. కాబట్టి అతనితో ఉంటే కనీసం ఇంకా భవిష్యత్తులో మనకి ఎటువంటి రాజకీయ మనుగడ ఉండదు అని చెప్పేసి నాయకులు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు.